నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై 82,319 ఓట్ల మెజారిటీతో విజయం. క్యాంపస్ సెలక్షన్స్ లో ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలకు ఎంపికైన 13 మంది విద్యార్థులు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళామణులకు సత్కారం. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న ఏకైక కళాశాల ఏఎస్ఎన్ కళాశాల అని విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ కు ఎంపికైన 13 మంది విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో మొత్తం 39 మంది విద్యార్థులు ఉద్యోగ అర్హత పొందగా వారిలో 13 మంది ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు అవటం ఎంతో గర్వకారణమని కళాశాల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం కాలేజీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల జిల్లాలోనే కాక రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే కళాశాలగా పేరు గడించిందని ఆయన చెప్పారు. ఎన్నో వేల మంది కళాశాలలో చదువుకుంటూనే ఉద్యోగ అవకాశాలు అందుకున్నారని అన్నారు. ఏఎస్ఎన్ కళాశాల అంటే ఒక ఉద్యోగ భద్రత కల్పించే కళాశాలగా పేరు గడించిందని ఆయన తెలియజేశారు. ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఏఎస్ఎన్ కళాశాలలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వివిధ కంపెనీల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు వారి కోర్సులకు తగినట్లుగా అడిషనల్ సర్టిఫికేషన్స్ చేసే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన 13 మంది విద్యార్థులను అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజ్ గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ చేసుకునే విధానంలో కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్ అయిన విధానంలో కానీ ఎన్నో విజయాన్ని సాధించింది. దాంట్లో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న 90% స్టూడెంట్స్కి అనేక కంపెనీస్కి క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవటం. ప్రధానంగా ఈరోజు ఏదైతే ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్కి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా సంబంధించి సుమారు 1500 మంది ఇంటర్వ్యూస్కి అన్ని కాలేజీ నుంచి అటెండ్ అయితే దాంట్లో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్న సెలక్షను 39 మంది ఇన్ఫోసిస్ తీసుకున్న మొత్తం సెలక్షన్ గుంటూరు జిల్లా నుంచి. ఆ 39 మందిలో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 13 మంది హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజీకి రావటం. హైయెస్ట్ సెలక్షన్ 29 మంది హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజీకి రావటం. అంటే గుంటూరు జిల్లాలో సెలెక్ట్ అయింది 29 మంది అయితే ఆ 29లో 13 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సెలెక్ట్ అవటం. వాళ్ళ శాలరీ కూడా 3 lakhs శాలరీ రావటం. కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్కి కాలేజీ ఏ రకంగా ట్రైన్ చేసిందనే దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రతి కాలేజీ ఎవరికైనా స్టూడెంట్స్ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని చూస్తుంది. బట్ ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ ఏరియాలో, ఈ జిల్లాలో, ఈ స్టేట్లో డిగ్రీ కాలేజ్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళే సమయానికి
ఉద్యోగంతో ఉద్యోగ భద్రత పొందుతున్న సందర్భం. అందుకే ఇంత మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్లో కూడా ఈరోజు 13 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తూ, నిజంగా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఇది ఆషామాషి కాదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే కాకుండా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్కి జాబ్ని క్రియేట్ చేయడం అంటే నిజంగా అది రామచంద్ర వాళ్ళ టీం ఎంతో కష్టపడితే తప్పగా. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఇది నిరంతర ప్రక్రియ. ఒకరోజు, ఒక సంవత్సరమో, లేకపోతే ఒక నెల కాదు. ఏదైతే కాలేజీ ఎథిక్ అయినా కాలేజీలో చదివే పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని, క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఇవ్వాలన్న మోటివేట్తో ఈ కాలేజ్ స్టార్ట్ చేసి మరి 36 సంవత్సరాల చరిత్రలో సుమారు 20 సంవత్సరాల నుంచి క్యాంపస్ సెలక్షన్స్లో వందల వేల మందికి ఇది మంచి జాబ్ మార్కెట్ తీసుకురావడం. సో ఈ నిరంతర ప్రక్రియని ప్రతి అకాడమిక్ సక్సెస్ఫుల్ అవుతా, ప్రతి అకాడమిక్ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా తీసుకురావడం. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్కి, ఇన్ఫోసిస్ ఐటీకి మార్చి 15-25 మధ్యన ఇంజనీరింగ్లో ఉన్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫ్ క్యాంపస్ ట్రైన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి నాన్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఐటీ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 1500-1600 మంది ప్లేస్ అయిన అటెండ్ అయిన రిక్రూట్మెంట్ నుంచి గుంటూరు జిల్లా నుంచి 29 మంది సెలెక్ట్ అవటం, ఆ 29 మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి 13 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషదగ్గ విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఐటీ రెసిషన్ ఉంది, ఇప్పుడిప్పుడే ఐటీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ చాలా స్ట్రింజెంట్గా ఉంటామనే ప్రాసెస్లో 13 మంది ఇన్ఫోసిస్ ఐటీకి మా బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా. అలానే ఈ ఇంటర్వ్యూస్లో కోడింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించడం, దానికి మేము ముందే ప్లాన్ చేసి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేయించడం, ఈ పాయింట్స్ అన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్గా మా పిల్లలకి ఇవ్వని. మనము ఇంతకుముందు తెలియజేసినట్లు 90% పైగా స్టూడెంట్స్ ఇప్పటికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లేస్ అవటం అనేది ఇంకొక సుపరిణామం ఈ అకాడమిక్ ఇయర్లో 24-25 ఫైనల్ ఇయర్ బ్యాచ్కి. వీటన్నిటికీ ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ గౌరవనీయులు అన్నాపతి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కంటే 82,319 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గత గురువారం నిర్వహించిన పోలింగ్లో నమోదైన ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తెల్లవారుజాము వరకు కొనసాగింది. మొత్తం 9 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కొనసాగించారు. తమ సమీప ప్రత్యర్థి అయిన పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై మొదటి రౌండ్ నుంచి ఆలపాటి తన ఆధిక్యతను చాటుకున్నారు. తొలుత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు వి కరుణ పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను తెరిచారు. సోమవారం ఉదయం ప్రారంభమై మంగళవారం తెల్లవారుజాము వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 82,312 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 9 రౌండ్లలో లెక్కింపు జరగగా ఆలపాటికి 1,45,000 ఓట్లు సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. మొత్తం పోలైన ఓట్లు 2,41,544 కాగా 26,676 ఓట్లు చెల్లలేదు. ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో ఆలపాటి విజయం సాధించడంతో తెనాల్లో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. భారీ మెజార్టీతో తనను గెలిపించిన పట్టభద్రులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి,
ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. అసత్య ఆరోపణలు చేసుకుంటూ, ఎదుటివాడి మీద బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే, ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ, ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే, వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళలను ప్రోత్సహించే విధంగా రెయిన్బో ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా అన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో డాక్టర్ గోగినేని ఉమా పాల్గొన్నారు. తెనాలికి చెందిన రెయిన్బో ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వేడుకల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ సభ్యులందరూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం వేడుకలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, తెనాలి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి అమృతరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత, ట్రస్ట్ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన స్త్రీమూర్తులను ఘనంగా సత్కరించారు. 12 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ను డాక్టర్ గోగినేని ఉమా, అమృతరాణి అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవటం సంతోషంగా ఉందని తెలియజేశారు. డాక్టర్ జీవన్లతతో పాటు సభ్యులు చుండూరు వరలక్ష్మి, గుత్తికొండ జ్యోతికాంత్, నంబూరు లక్ష్మి అలేఖ్య, పి వసంత దుర్గ, తాళ్ళూరి గాయత్రి, గంగిశెట్టి లీలారాణి, జూటూరి సృజన, గొల్లపూడి అనురాధ, టి జ్యోతి, రంగరత్నశ్రీ తదితరులు పర్యవేక్షించారు. 12 వసంతాలు గడిచిన పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరినీ అభినందిస్తా ఉన్నాను. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది విమెన్స్ డే అంటే ఇదేదో మన పండుగ అని కాదు. ఒక మహిళ పాత్ర జీవితంలో ప్రతిరోజు అటు ఒక తల్లిగా, గృహిణిగా, ఒక చెల్లిగా ఏనాటి నుంచో మనం చూస్తున్నాం. అటువంటి మహిళ ఈనాడు పారిశ్రామిక రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ విప్లవాత్మకంగా ముందడుగు వేసిందంటే సమాజం మనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, వీటన్నిటితో మనం ఒక పట్టుదలతో విద్యారంగంలో కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార రంగంలో కానీ మనకంటూ ఒక ముద్ర వేసుకొని ఒక మహిళ పురుషుడి కంటే ఏ విషయంలో కూడా తీసిపోదు అని చూపిస్తూ పట్టుదలగా అడుగు వేస్తున్న మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. సో అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే స్టడీస్. సో నేను చూస్ చేసిన వే ఏంటి అంటే నాకు స్టడీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సో ఎంతమంది ఆడపిల్లలు కదా చదువు ఎందుకు అన్న మాటలు అవన్నీ విని లేదు నాకు ఇష్టమైన ఈ చదువుని నేను ఆయుధంగా మార్చుకున్నాను. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్, సో నేను బాబుతో ఉన్నప్పటికీ కూడా స్టడీస్ వదలకుండా నేను నా లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేశాను. సో ఎందుకంటే ఒక ఉమెన్ సో ఫ్యామిలీని ఎలా అయితే చేసుకుంటుందో అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో అలాగే
బేసిక్గా మనందరిలో ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో ఉమెన్కి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న భయాలు. సో ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు మొదటి అడుగు వేసి చూస్తేనే అసలు ప్రయత్నమే మన మొదటి విజయం అని నేను భావిస్తాను. సో ఫలితాల గురించి ఆశించకుండా సో మనం ఏదో అయితే మనకు ఇంట్రెస్ట్ ఉందో సో దాని మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో ఫోకస్ చేస్తే మనందరం మనం ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది మనందరికీ. సో ఎందుకు ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే యాక్చువల్లీ వై వి సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే ఎవ్రీ ఇయర్ టు సెలబ్రేట్ our progress towards gender equality and women empowerment. సో జెండర్ ఈక్వాలిటీ కోసం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనందరం ఎంతో కృషి చేసుకుంటూ అటువంటి విజయాలను గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో అందుకని అంటే ఇంకా ఎంపవర్మెంట్ రాలేదు. అదేంటంటే ఇంట్లో మగవాళ్ళకి అక్కడ ఉండించండి ఫాస్ట్గా అట్లీస్ట్ వన్ డే ఈరోజు సరే ఈ ఒక్క రోజు మన కోసం అనే కాన్సెప్ట్తో మేము పెట్టిన ఉమెన్స్ సెలబ్రేషన్స్కి ఇంత అనుకూలంగా ఇంత అందంగా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మిమ్మల్ని ఎక్కువగా బోర్ పట్టకుండా ఒకరి నుంచి సాయంత్రం దాకా చక్కగా ఆడించి పంపించాలని మేము డిసైడ్ అయ్యాం. ప్రతి ఆడదానికి ఇంక్లూడింగ్ మీ. నా కుమార్ మేడం గురించి తెలియదు, మేడం చాలా ట్రెడిషనల్ ఉంటారు. ఒక్క రోజైనా డాన్స్ చేయాలి, ఒక్క రోజైనా క్యాట్ వాక్ చేయాలి, ఒక్క రోజైనా నైట్ స్టోర్స్ మీరు ఉండాలి, ఒక్క రోజైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నాకైతే ఉంది. మీకుందా? తెనాలిలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ డెవలపర్స్ అధినేత పరుచూరి శ్రీనాథ్ బాబు నేతృత్వంలో డాక్టర్ రఘురాం వీర మాస్నేని పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. స్థానిక బాలాజీ డెవలపర్స్ అధినేత పరుచూరి శ్రీనాథ్ బాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ రఘురాం వీరమాసునేని పేరిట స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి వారి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కొర్ర శ్రీనివాసరావు, పరుచూరి పవన్ కుమార్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం డాక్టర్ వీరమాసినేని గారు మరి అమెరికాలో స్వర్గస్థులయ్యారు. వారి పేరిట మరి బబ్లు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేయగోరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు ప్రత్యేకంగా ఈ సేవా సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను ఇచ్చిన మా బాలాజీ డెవలపర్స్ అధినేత మా బబ్లు అన్నయ్య గారికి మరియు మా నిత్య అన్నదాన కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరింట్లో పెళ్లి రోజులు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఎవరైనా పెద్దవారి కార్యక్రమాలు ఉన్నా కానీ నిత్య అన్నదాన కార్యక్రమంలో మీ యొక్క చేయగలపాలని మనసారా కోరుకుంటున్నాం. ఆయన ఆత్మ శాంతి కోరాలని, అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకారాలు అందించిన మా బబ్లు గారికి మరోసారి. అంగలకుదురులోని సాయిబాబా సత్సంగ కేంద్రం 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రంలో 30వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయిబాబాకు ప్రత్యేక సంకీర్తనలు,
హారతి పూజా కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాద పంపిణీ చేశారు. సాయంత్రం ఉత్సవ చిత్ర రాజాల ఊరేగింపు ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ రోజుకి ఈ సత్సంగం మొదలుపెట్టి 30 సంవత్సరాలు అయిందండి. ఇది ఈ సత్సంగ మందిర నిర్మాణం చాలా భక్తుల అనుభవాలతో కూడుకున్నది. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుతమైన లీల. ఈ సాయిబాబా మందిర నిర్మాణానికి అన్నీ బాబా వీళ్ళందరినీ తన చేయించుకున్నాడు. ఈ కొడవల్లాగా గడ్డి కోయటానికి కొడవలు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించి మందిర నిర్మాణం జరిగింది. ఇది అల్లాటప్పగా కాదు. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఈ సత్సంగ కేంద్రం 1995 సంవత్సరం మార్చి మొదటి మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది. అప్పుడు బాబా అనుగ్రహంతో మా గురువు గారు అయినటువంటి శరత్ బాబూజీ గారి ఆశీస్సులతోటి మాకు ఇక్కడ తెనాల్లో గురువు గారు అయినటువంటి కృష్ణ మాస్టారు ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఈ సత్సంగ కేంద్రం యొక్క వ్యవస్థాపకులు మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు. 1-2 సంవత్సరములు మొదటి వార్షికోత్సవం శివాలయంలో జరిగింది. తర్వాత 2వ వార్షికోత్సవం నుంచి ఇప్పుడు 30వ వార్షికోత్సవం వరకు ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పగలు 3000 మంది, నైట్ 5000 మంది ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవటం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం పట్ల తెనాలిలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు వద్ద మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు వద్ద తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడుబోయిన శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు తదితరుల నేతృత్వంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఆలపాటి విజయం సాధించడాన్ని పురస్కరించుకుని కోర్టు వద్ద స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ 33 నియోజకవర్గాల్లో పట్టభద్రులందరూ ఆలపాటికి మద్దతుగా నిలవడం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంత వీరాంజనేయులు, విజే ప్రకాష్, అప్పల కిషోర్ కుమార్, హరీష్, టి కొండయ్య, నన్నప్రేని రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, బి ఫణిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పట్టభద్రుల ఎలక్షన్లో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు. దానికి గాను మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీ తాడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధ్య మల్లికార్జున గారు, అలాగే జన్ని శివరాం గారు, అలాగే గారు, శారదా గారు, పొంత ఆంజనేయులు గారు, జన్ని శశి, ఆరిఫ్, అలాగే చాలామంది, అప్పాల కిషోరు, అలాగే జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకరు, వీళ్ళంతా న్యాయవాదుల తరఫున చాలా కృషి చేసి తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈ మధ్య జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా మరి ఇక్కడ చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలకు అందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా
తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తెలియజేసింది. ప్రారంభించినప్పటి నుంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని వారు తెలిపారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం మంగళవారం చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బాలికలతో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా ఎంపీసీ, బైపీసీల్లో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, అనుభవం, అర్హత గల లెక్చరర్స్చే ఉత్తమ బోధన అందించడం జరుగుతుందని లెక్చరర్ కె సీతారామూర్తి తెలియజేశారు. రూపాయి ఫీజు అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికలకు విఎస్ఆర్ అండ్ జేడీఎం ప్రభుత్వ జెడ్పీ గర్ల్స్ జూనియర్ కాలేజీ గురించి, అందులో బోధిస్తున్న ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి అవగాహన కల్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే బాలికలు సైతం జాయిన్ అవ్వవచ్చునని వారు తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న బాలికల్లో ఎక్కువ శాతం తెనాలి అర్బన్, సీఎం కాలనీ, మల్లెపాడు, పెనపాడు, చెంచిపేట ప్రాంతం నుంచి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీలత, జి హేమదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాల్ని తదితరులు పాల్గొన్నారు. మేము జడ్పీహెచ్ఎస్ ప్లస్ అన్నరుదురు బాలికల కళాశాల నుండి వచ్చాము. మరి మా కళాశాలలో కేవలం గర్ల్స్ మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాము. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ +2 సిస్టంలో మేము ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తితో కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మేము వీళ్ళందరికీ కనిపించి మరి వీళ్ళ అంటే పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరెవరో డ్రాప్ అవుట్ అవ్వడం ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రచారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. మరి వీరందరూ కూడా, ఈ ఆడపిల్లలందరూ కూడా 10th క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత వారు ఒకసారి మరి ఆలోచించుకొని మా కళాశాలను సందర్శించి అటువంటి ఫెసిలిటీస్ని, ఫ్యాకల్టీని చూసుకొని మరి తప్పనిసరిగా అందరూ చేరతారని చెప్పి ఆశిస్తున్నాము. మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అందరికీ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఈ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు. మరి అంతకుముందు గవర్నమెంట్లో ఇవ్వలేదు. మరి లోకేష్ గారు చెప్పిన తర్వాత అందరికీ టెక్స్ట్ బుక్స్, మరి అదేవిధంగా యూనిఫాము, మరి ఎండిఎం కూడా, న్యూ ఎండిఎం కూడా కొత్త మెనూ ప్రచారము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఇచ్చారు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకి మరి భోజనం అడిగితే ఆ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ మరి లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించి వీరందరికీ కూడా 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మెనూని అందించారు. మరి వారి ధన్యవాదాలు. అందువలన ఈ విద్యార్థులందరూ కూడా మా కళాశాలలో చేరడానికి ఒక అవకాశంగా దీన్ని భావిస్తూ మేము ఈ తెనాలి మండలం అంటే ఒక్కటే ఉన్నది +2, అది అంగలకుదురు కాబట్టి అక్కడ చేరతారని. మరి తెనాలిలోని రజక చెరువు వద్ద గల ఐలమ్మ పార్క్ నందు ఒబెసిటీ డేని పురస్కరించుకొని శ్రీ చైతన్య స్కూల్ వద్ద గల శబరి వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శరీరంలో కొవ్వు శాతం పెంచుకోవటం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని వివరించారు. ప్రజల్లో నేడు వస్తున్న జీవనశైలిలో మార్పు వల్ల ప్రతి ఒక్కరిలో కొవ్వు శాతం ఎక్కువగా పెరిగి తద్వారా అనేక వ్యాధులకు గురవుతున్నారని వెల్నెస్ సెంటర్ సుస్మిత రమేష్ అన్నారు. ఓబీసీటీ డేను పురస్కరించుకుని స్థానిక రజక చెరువులో గల చాకలి ఐలమ్మ పార్కులో ఓబీసీటీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 38వ వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీపీ, షుగరు, థైరాయిడ్ వంటి సమస్యలే కాక జీవన విధానంలో అనేక రుగ్మతలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. దాన్ని ముందుగానే గ్రహించి జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఇషరాద్ ఖాన్, మాధవి, పార్వతి, కుమారి, శారద, భరత్లు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్గా వరల్డ్ ఒబిసిటీ డే, ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ బిఎంఐ చెకప్ చేయడం జరిగింది అందరికీ. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అందరికీ వెయిట్, హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కాలంలో వచ్చి ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. దేనివల్ల పెరిగిపోతుంది అనేది మనకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. మనం తినేది ఎలా, పడుకోవడం ఎలా, ఎంత నీళ్ళు తీసుకోవాలి, ఎంత టైం నిద్రపోవాలి, ఇవన్నీ కూడా చెప్పే సిద్ధాంతమే మా శబరి వెల్నెస్ సెంటర్. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా సెంటర్కి రాకపోయినా పర్వాలేదు, లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ రెండూ మార్చుకొని ఫిజికల్ యాక్టివిటీలో ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒబిసిటీకి దూరంగా ఉండండి అని చెప్పడమే మా సిద్ధాంతం. నాకు చాలా బాగా నచ్చారు. నా హెల్త్ ఈ రోజున నేను 3.5 kg తగ్గాను 2 monthsకి. ప్లస్ ఇప్పుడు నేను నడుస్తున్నాను, అసలు సపోర్ట్ లేదు. మా అబ్బాయి నన్ను కోప్పడ్డాడు, నేను వెళ్తానంటేను వేస్ట్, అనవసరంగా వద్దు అది ఇది అరిచాడు. ఈరోజు మా అబ్బాయే నా పక్కన లేకుండానే తను సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ కూడా. నేను చాలా అసలు మానసిక కృంగుబాటు అలాంటివి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై 82,319 ఓట్ల మెజారిటీతో విజయం. క్యాంపస్ సెలక్షన్స్ లో ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలకు ఎంపికైన 13 మంది విద్యార్థులు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళామణులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.